హలో గైస్ ఈ వీడియో స్కాలర్షిప్స్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా ఎంబీబీఎస్ కోర్సెస్ లైక్ మెడికల్ కోర్సెస్ ఎవరు చేస్తున్నారో లైక్ మెడికల్ అంటే ఎంబీబీఎస్ వస్తుంది. అదేవిధంగా నర్సింగ్ కానీ ఫార్మసీ కానీ సో మెడికల్ కి సంబంధించి మీకు తెలిసింటారు కదా. సో ఆ కోర్సెస్ చేస్తున్న మెడికల్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు అనమాట. మోర్ దెన్ 10 ఉన్నాయి. 10 కంటే ఎక్కువ స్కాలర్షిప్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్స్ లో నేను ఈ 10 స్కాలర్షిప్ ఫుల్ డీటెయిల్ గా చెప్పలేదు. ఇందులో ఆ స్కాలర్‌షిప్ నేము, ఆ స్కాలర్‌షిప్ లాస్ట్ డేట్, ఆ స్కాలర్‌షిప్ అమౌంట్ మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఫుల్ లెంగ్త్‌గా చెప్తే చాలా ఒక్కొక్క వీడియోకే 10 మినిట్స్ టైం పడుతుంది. సో ఆల్రెడీ నేను ఫుల్ లెంగ్త్ వీడియో చేశానన్నమాట. సెపరేట్‌గా ఒక్కొక్క స్కాలర్‌షిప్ గురించి ఇండివిడ్యువల్‌గా చేశాను. ఆ వీడియో యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాచ్ చేయండి. సో ఇక నెక్స్ట్ ఈ స్కాలర్‌షిప్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి స్కాలర్‌షిప్స్ గురించి. సో మన స్కాలర్‌షిప్ వీడియోస్ చూసి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు ఇలా విధంగా కామెంట్లు టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో మీరు కూడా చూడొచ్చు. సో ఇన్ కేస్ మీరు కూడా ఫ్యూచర్ లో ఈ స్కాలర్షిప్స్ కి నా వీడియోస్ చూసి సెలెక్ట్ అయితే కనుక కామెంట్ లో టెస్ట్ చేయండి. సో మీరు అది కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి. అదే విధంగా ఇంకొకటి చిన్న రిక్వెస్ట్, ఓటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తుంటాం అనమాట. సో మీరు ఆ ఓటింగ్ పార్టిసిపేట్ అవ్వండి. ఆ ఓటింగ్ లో పార్టిసిపేట్ అయితే నా స్టూడెంట్స్, నా సబ్స్క్రైబర్స్ ఏ విధంగా అనలైజ్ అవుతున్నారో చూసుకొని నేను వాటికి తగ్గట్టు వీడియోస్ చేస్తాను. దాంతో పాటు ఇంకోటి చిన్న రిక్వెస్ట్, చాలా మంది జస్ట్ వీడియో వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేయకుండా సో లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తుంటాము. సో మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాంతో పాటు ఈ వీడియో అనేది యూట్యూబ్ ఆల్గోరిథం లో టాప్ వెళ్తుంది అనమాట. సో దాని ద్వారా మరికొంతమంది స్టూడెంట్స్ యొక్క మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ డిస్ప్లేస్ అవుతుంది అనమాట. వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకొని బెనిఫిట్ అవుతారు. సో ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ వృద్ధి రేటు తగ్గకుండా పెంచవచ్చు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక స్కాలర్షిప్ డీటెయిల్స్ లోకి వెళ్దామండి. మొత్తం 10 స్కాలర్షిప్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ అనమాట. ఆదాని గ్రూప్స్ ఉన్నాయి కదా, తెలిసింటాయి కదా, మన ఇండియాలోనే ఆదాని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పరంగా బెస్ట్ అనమాట. సో ఈ ఆదాని వాళ్ళు ఈ యొక్క ఆదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ నేమ్ మీద ఈ మెడికల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి అప్ టు 3,50,000 రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 7th October 2024 అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవుతాయండి. ఇక ఈ స్కాలర్షిప్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే దీంతో పాటు ఇంకా కొద్దిగా ఉంటాయండి. ఇన్‌కమ్ ఎంత ఉండాలని. సో ఆ డీటెయిల్‌గా వీడియో చేశాననమాట. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. వాచ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్, సెకండ్ స్కాలర్షిప్ అండి. ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ గురించి మీకు తెలిసుంటది. సో వన్ ఆఫ్ ది టెక్ కంపెనీ అనమాట ఇన్ఫోసిస్. సో ఈ ఇన్ఫోసిస్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్ చేస్తుంటారో అది కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇక్కడ చూడండి ఈ స్కాలర్షిప్ కి ఫస్ట్ ఇయర్ కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ బీటెక్, ఎంబీబీఎస్, ఇక్కడ మనకు కావాల్సింది ఎంబీబీఎస్, బీఫార్మసీ, బీడీఎస్. సో ఇది మనకి ఎంబీబీఎస్ కి, ఇది మెడికల్ కి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th September అనేది అప్లికేషన్ క్లోజ్ అవుతుందండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అమౌంట్ కనుక చూసుకుంటే వీళ్ళకి మామూలుగా అయితే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్ టు 1 lakh అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదండి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ అండి, డి డిఎక్సిసి ప్రోగ్రామింగ్ అని ఈ యొక్క ఐటీ కంపెనీకి సంబంధించింది అనమాట. వీళ్ళు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి మెడికల్ స్టూడెంట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి అప్ టు 1,25,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికైతే ఈ స్కాలర్షిప్ కి కేవలం ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అనమాట. ఇంతకు ముందు చెప్పిన ఇన్ఫోసిస్ కూడా కేవలం ఉమెన్స్ మాత్రమే అంట. దానికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలిజిబుల్ అవుతారండి. ఈ డిఎక్సిస్ కి అయితే కేవలం ఉమెన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్. ఈ యొక్క స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి 1,25,000 రూపీస్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు, అంటే స్టెమ్ కోర్సెస్ మెడికల్ కాబట్టి 50 ఇస్తారనమాట. ఓకేనా. ఫీమేల్ అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి 1,25,000 ఇస్తారు. ఇక స్టెమ్ అంటే మెడికల్ వాళ్ళకైతే 50,000 ఇస్తారండి. అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 6th October 2024 అప్లికేషన్ క్లోజ్ అవడం జరిగింది. సో క్యాండిడేట్స్ మీరు అప్లై చేసుకోవాలంటే బిఫోర్ 6th లోపే అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్కాలర్షిప్ అండి, ఫోర్త్ వన్, కోటక్ బ్యాంక్ వాళ్ళు. సో ఈ స్కాలర్షిప్ కూడా కేవలం గర్ల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. సో సెలెక్టెడ్ అయిన గర్ల్స్ స్టూడెంట్స్ కి వీళ్ళు 1,50,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ కి సెలెక్టెడ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ప్రెసెంట్ నర్సింగ్ కానీ, ఫార్మసీ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ ఇటువంటి కోర్సెస్ లో ఎన్రోలింగ్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు.
అవుతారండి. లాస్ట్ డేట్ గనుక చూసుకుంటే 30th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. అమౌంట్ చెప్పాను కదా! ₹1,50,000 డైరెక్ట్ ₹1,50,000 అనేది మీకు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో, కాకపోతే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. అది వీడియోలో డీటెయిల్‌గా చెప్పాను. సో, అందులో మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవి కూడా చెప్పాను. ఆ వీడియోస్ చూడండి. అండ్ నెక్స్ట్ ఎస్‌బీఐ అండి. మనకు తెలిసిందే. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎస్‌బీఐ అకౌంట్ ఉంటది. సో, ఈ ఎస్‌బీఐ వాళ్ళు ఎస్‌బీఐ ఫౌండ్ ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ని వీళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి అప్ టు 7.5 లాక్ రూపీస్ అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ లాస్ట్ డేట్ గనుక చూసుకుంటే 1 అక్టోబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ స్కాలర్‌షిప్ గనుక చూసుకుంటే డాక్టర్ రెడ్డి స్కాలర్‌షిప్ అండి. సాక్షాత్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ సాక్షాత్ స్కాలర్‌షిప్ 2024 అనమాట. సో, స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్ 12థ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ సైన్స్ కోర్సెస్ అయినటువంటి ఎంబీబీఎస్ వంటి కోర్సెస్‌లో చేస్తుంటారో ఈ స్కాలర్‌షిప్ ముఖ్యంగా ఈ స్కాలర్‌షిప్‌కి కేవలం గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వీళ్ళు 80,000 పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా 3 ఇయర్స్ అనేది వీళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th అక్టోబర్ లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ స్కాలర్‌షిప్ ఆల్స్టమ్ స్కాలర్‌షిప్ అండి. ఆల్స్టమ్ ఇండియా స్కాలర్‌షిప్ ఇది వన్ టైమ్ స్కాలర్‌షిప్ అనమాట. ₹75,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, క్యాండిడేట్స్ ఎవరైతే ఈ స్టేట్స్‌లో చదువుతుంటారో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉందిలెండి. మీరేం బాధపడకండి. తెలంగాణ కూడా ఉంది. నేను లిస్ట్‌లో చూసాను. సో, ఎవరైతే ఈ కోర్సెస్‌లో చేస్తుంటారో ఈ స్టేట్స్‌లో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మెడికల్ స్టూడెంట్స్. సో, సెలెక్ట్ అయిన మెడికల్ స్టూడెంట్స్‌కి చెప్పాను కదా! ₹75,000 అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ డెడ్‌లైన్ అండి 30th సెప్టెంబర్ 2024 అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎల్‌జీ అండి లైఫ్స్ గుడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 అనమాట. సో, వీళ్ళు కూడా స్కాలర్‌షిప్ అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కి బోత్ బాయ్స్ అండ్ అదే విధంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. సో, ఈ స్కాలర్‌షిప్స్‌కి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వీళ్ళు అప్ టు ఆ కోర్స్ వైస్ బట్టి వీళ్ళు అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూజీ స్టూడెంట్స్‌కి అయితే 50%, పీజీ స్టూడెంట్స్‌కి అయితే 50% అనేది అంటే 1 లాక్ లేదంటే 2 లాక్స్ అంటే వాళ్ళ ఫీస్ బట్టి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ నెక్స్ట్ అండి గవర్నమెంట్ స్కాలర్‌షిప్ తెలంగాణ ప్రొవైడ్ చేస్తున్న గవర్నమెంట్ స్కాలర్‌షిప్ ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు తెలంగాణలోనే చదువుతుంటే లేదంటే కొంతమంది ఇతర స్టేట్స్‌లో చదువుతున్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఎంబీబీఎస్ దీంట్లో అన్ని స్కాలర్‌షిప్‌కి ఉంటాయి. అందులో ఎంబీబీఎస్ మనం ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క తెలంగాణ ఈపాస్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి బెనిఫిట్స్ గనుక చూసుకుంటే వీళ్ళకి 2 బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి ఏం బెనిఫిట్ గనుక చూసుకుంటే ఒకటి ఫీజ్ రింబర్స్‌మెంట్ అని ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటొచ్చేసి మీకు మంత్లీ చార్జెస్ కింద స్టైఫండ్ రూపంలో ఇస్తారనమాట. ఈ యొక్క స్కాలర్‌షిప్ గనుక చూసుకుంటే 31 డిసెంబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది ఈ ఎంబీబీఎస్‌కి సంబంధించిన స్కాలర్‌షిప్ డీటెయిల్స్ అండి. సో, మీరు గనుక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే గనుక వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కాకోకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఎంబీబీఎస్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఇండియా వైడ్ నుంచి వస్తుంటారు. సో, అక్కడ కొన్ని స్టేట్స్ వాళ్ళకి ఆఫర్ చేయవన్నమాట. కొన్ని స్టేట్స్ ఆఫర్ చేస్తాయి. సో, ఎవరికైతే ఆఫర్ చేయవో వెంటనే వాళ్ళకి తెలియజేయండి. బెనిఫిట్ అనేది వాళ్ళు పొందగలుగుతారనమాట. ఓకేనా? ఇదండి స్కాలర్‌షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఎంబీబీఎస్. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీకు కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.